దేవుణ్ణి ఎందును పెట్టి మనం ఆరాధించాలి, ఎందును పెట్టి మనం స్తుతించాలి, ఎందును పెట్టి దేవుని మనం కనపరచాలి అంటే ప్రతి క్షణము ఆయన జీవాహారంతో మనం పోషిస్తూ కాచి కాపాడుతూ తన రెక్కచాటును భద్రపరుచుకుని మనందరినీ కూడా సంఘముగా కూడి ఈరోజు మందిరంలో కూడుకుని ఆయన స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం మనకు ఇచ్చినందుకు ఆయన అంతైనా మనం స్తుతించాలి. సొత్తు సంవత్సరం గడిచిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. సంవత్సరం అంతా కూడా ఆయన ఎంతగానో మనం ప్రేమించి అనేక ఒడిదుడుకుల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, అనేక సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి, ప్రాణభయం నుంచి అనేక విధాలుగా మనం రక్షించుకుంటూ ఆయన కాచి కాపాడుతూ ఈరోజు మనం అందరం కూడా సంతోష ఆనందాలతో మనం జీవించడానికి ఆయన కృప మనకు అనుగ్రహించి ఆయన రెక్కచాటు మనం భద్రపరిచినందుకు ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. మనం ఎవరిని కనపరుస్తున్నాం, ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరికి మన అర్పణ అర్పిస్తున్నాం అనే దాని గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. మనం స్తుతించేది కనపరిచేది జీవంగల దేవుడిని. ఆ జీవంగల దేవుడికి మనకు వ్యక్తిగత సంబంధం లేకపోతే మనం ఎవరిని స్తుతిస్తున్నామో, ఎవరిని కనపరుస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా దేవునితో కలిసి మనం జీవించినప్పుడు, వ్యక్తిగతంగా దేవునికి మనకు సంభాషణ కొనసాగినప్పుడు మనకు అనేక మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. అలాగే మనం ఎలాంటి జీవితం జీవించాలో, ఎలా జీవిస్తే అది వ్యక్తిగత జీవితం అవుతుందో ఆ తండ్రి మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఆయన్ని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం నేర్చుకునే స్వభావంలో ఉన్నాం. ఎందుకంటే మనం శిష్యుల సహవాస సంఘంలో ఉన్నాం. ఇలా క్రైస్తవం చెప్పుకున్న అనేక మంది ఉన్నారు. కానీ మేము శిష్యత్వంలో జీవిస్తున్నాం, మేము దేవుని గురించి తెలుసుకోవాలని మేము ఆశ కలిగి ఉన్నాము, దేవుని కోసం మేము జీవించాలని మేము తీర్మానించుకున్నాము అనే వాళ్ళు క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన సంకల్పం చొప్పున ఆ భాగ్యం మనకు కలుగజేసినందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నారు. విశ్వాసి అంటే ఆ విశ్వాసం మనకు ఆయన ఏదైనా చేస్తాడు అని ఒక ఆశ, ఒక నమ్మకం. అలాంటి విశ్వాసాలు అనేక మంది ఉన్నారు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, తర్వాత అవసరం తీరిపోయాక ఏదో నామకార్థంగా మందిరం వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ శిష్యుడు అనేవారు అలా కాదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఎప్పుడు కూడా ఆ సన్నిధి, ఆ దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టుకోకుండా కొనసాగేవాడు వాడు శిష్యుడు. ఆ శిష్యుడు ఎప్పుడు కూడా నేర్చుకుంటానికి తగతలాడతాడే తప్ప మరి దేనికోసం ఆశించాడు. అలాగే మనం ఎక్కడున్నాం, మనం శిష్యుల సహవాస సంఘంలో ఉన్నాం. శిష్యుల సహవాస సంఘంలో ఉన్నాం కాబట్టి దేవునికి మనకు వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగత సంబంధం లేకపోతే మనం దేవుడిని తెలుసుకోలేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాదు. కాబట్టి మనం దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకుని దేవునితో కొనసాగించాలి. దానియేలు గ్రంథం పేజీ నెంబర్ 743, దానియేలు గ్రంథం పేజీ నెంబర్ 743, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. చాలు. మనిషిని ఆకట్టుకునేవాడు వాడు ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా వారికి నచ్చినట్టుగా మాటలు చెప్తూ ఆ మనుషులను ఆకట్టుకుంటూ ఉంటారు. అదే దేవుడికి ఆకర్షణీయంగా ఉన్నాడనుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని మాట ప్రకారంగా బలము పొంది అద్భుతాలు కార్యాలు చేస్తూ ఉంటాడు, మహాకార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ మహాకార్యాలు అంటే ఏంటి?
బలం పొందడం అంటే ఏంటి? పుష్టికరంగా ఏ రోగం లేకుండా ఉన్నట్ట అది కాదు. మరి ఏ బలం పొందాలి? మనం ఆత్మీయ బలం పొందాలి. దేవుని ఆత్మీయ బలం పొందినప్పుడు, మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆ ఆత్మీయతలో మనం ఉన్నప్పుడు, మనం చెప్పే మాట ఎదగవారికి వారికి ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళు తెలుసుకోవాల్సినవి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటుంది. అదే మనం ఇచ్చిన మాటలు మాట్లాడుతూ వెళ్ళకూడాలతోనూ ఎగాసిగాలతోనూ మాట్లాడుతూ మన వైపు తిప్పుకుంటూ మనం కూడా తిప్పుకుందామనే ఉద్దేశంతో మాట్లాడే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటాయంటే, ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఎంతో పొగుడుతూ ఉంటారు, ఎంతో ఆత్మీయంగా చూసినట్టు ఉంటారు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అయితే అలా కాదు. ఆయన వ్యక్తిత్వంలో మాటలో గద్దింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. అలాంటి బలం పొంది ఉన్నారు. ఆ ఆదరణ కలిగిన ఆ వ్యక్తిత్వం, ఆ యొక్క దేవుని ఆత్మతో నింపబడిన వాడు, ఆత్మబలం పొందినవాడు, ఆ వ్యక్తి బోధించేటప్పుడు కొన్ని సందర్భాల్లో రాయికి కూడా కదిలికి వస్తాయి. రాయి అంటే రాయి కాదు, రాతి గుండె లాంటి మనిషికి కూడా ఒక కదలికి వస్తారు. అలాంటి మనస్తత్వం కలిగి మనం దేవుని ఆత్మతో నింపబట్టాలని మనం పాపులు ఆడాలి. నేను కూడా అటువంటి ఆత్మ కలిగి ఉన్నాను, నేను కూడా అటువంటి శక్తి కలిగి ఉన్నాను. నాకు ప్రభు శక్తి నాకు నేను నీ దాసుకుని నేను పనిచేయాలని నేను ఆశపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను అంటే వాక్యం బోధిస్తూ ఉంటే కాదు, మనం చేసే ప్రతి పనులను దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. దేవుని పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మ పొందుకుని ఉండాలి. ఎందుకంటే మనం చేసే పని కానీ, మనం చెప్పే మాట కానీ ఏదైనా సరే ఎలాంటి వారికి ఒక ఆదరణగా ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళు దేవునికి ఆకర్షణీయంగా ఉంటారు, మనుషులకు కాదు. ఎప్పుడైతే మనం అటువంటి స్వభావం కలిగి ఉంటామో, అటువంటి ఆత్మతో నింపబడతామో, అప్పుడు మన నుంచి వచ్చే మాట యథార్థత ఉంటుంది. ఏ వ్యక్తిత్వానికి భయపడరు, ఏ మనస్తత్వానికి భయపడరు, దేవుని యొక్క ఆత్మీయత మాత్రమే భయపడుతూ ఉంటారు. అలాంటి ఆత్మీయ బలం మనం పొంది, ఆ శక్తిని మనం పొంది ఉండాలి. ఆ శక్తిని మనం పొందినప్పుడు దేవునికి మనకి వ్యక్తిగతంగా మనకి ఏమీ తెలియనప్పుడు మనం చెప్పే మాట అది యథార్థత కాదు. ఎందుకంటే ఎవరో బోధించిన మాట ప్రకారం మనం వచ్చి మనం మందిలో కూర్చుని ఆ ప్రకారం మనం వినేసి వెళ్ళిపోతున్నామే. కానీ నాకు ప్రభుకి వ్యక్తిగతంగా సంబంధం ఏముంది అనే ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడైనా రాసిన పత్రిక 104 పేజీ నెంబర్ 204 పేజీ నెంబర్ 204 ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవగా 8:11 చాలు. ఇవాళ మనం వ్యక్తిగతంగా దేవుడికి నీకు దేవునికి వ్యక్తిగత సంబంధం ఏముంది అంటే 199 మందికి అసలు ఆ విషయం తెలియదు. దేవుడా, యేసుప్రభు అంటే దేవుడే. యేసుప్రభు నా ప్రాణం కాపాడడానికి, నన్ను రక్షించడానికి, నా పాపాలను క్షమించడానికి, నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడని చాలామంది చెబుతారు ఇవాళ. కానీ వ్యక్తిగతంగా దేవుడికి మనకి సంబంధం కలిగి ఉండాలంటే ఇంతవరకు కూడా మనం ఒక సేవకుడు చెప్పిన మాటలు పెట్టో, లేకపోతే ఒక అనుభవ సాక్ష్యాలుగా నేను ఇది నేర్చుకున్నాను, దేవుడి దగ్గర ఇది విన్నాను, దేవుడు నాకు ఇది బాగు చేశాడు అని చెప్పిన దాన్ని పెట్టి అనేక మంది మారిన వాళ్ళు ఉన్నారు. ఆ మాట ఇచ్చుకునే అదే అంతవరకే దాన్ని స్థిరపరచుకున్నారు. నాకు రోగాలు తగ్గించడానికి కొంతమంది చెప్తారు, నా అప్పుల బాధను తీర్పించాలని కొంతమంది చెప్తారు, నేను ఆ దేవుడి దగ్గర నమ్ముకున్నాక నాకు ఏ పొదువు లేదంటే సమృద్ధిగా ఉందని చెప్పుకునేవాడు. ఇలాగా ఎందుకు పెట్టి వారి యొక్క ఎదవాళ్ళ దగ్గర మాటలు విన్న మాటలు పెట్టి వాళ్ళకి కలిగిన దాన్ని పెట్టి వాళ్ళ అనుభవాల ప్రకారంగా చెప్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా దేవుడికి ఆ విశ్వాసకి సంబంధం లేదు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? వ్యక్తిగత సంబంధం అంటే ఏంటి? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు?
దేవుడు నాకు ఏం చెప్పాడు, నేను దేవుడి మాట ఏ ప్రకారంగా నేను వింటున్నాను, నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏం నేర్చుకోవాలి. నాతో ఈ వారం నాతో దేవుడు ఏం మాట్లాడాడో ఈ వారంలో నేను ఏం నేర్చుకున్నాను, రేపు వారం నాతో ఏం మాట్లాడతాడు, నేనేం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి గురించి, ఒక తెలియని వ్యక్తి గురించి ఎవరన్నా అడిగినప్పుడు ముఖపరిచయంగా ఉన్న మాట మనం చెప్పగలమే, కానీ ఆ వ్యక్తి గురించి ఆ కుటుంబీకుల్లో ఎవరో ఒకరే చెప్తారు. ఒక భార్య అయినా చెప్పాలి, లేకపోతే యవనస్తులు అయితే పిల్లల తల్లిదండ్రులైనా చెప్పాలి. అలాంటి సంబంధం ఎవరికి? క్రైస్తవుడికి ఆ ప్రభుకి. అలాంటి వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడు నా ప్రభు నాలో ఈ కార్యం చేశాడు. ఏ కార్యం చేశాడు? నేను ఒకప్పుడు రాజుని, దేవుడు ఎప్పుడు తెలియని వాడిని, నేను దేవుడి గురించి తెలియక మూర్ఖులుగా ప్రవర్తించే మూర్ఖుని నేను. కానీ దేవుడు నా హృదయాన్ని కదిలించాడు, నాలో ఉన్న ద్వేషాన్ని తీసి కడిగేశాడు. నా ప్రభు ఈ భూమికి వచ్చింది నా కోసం, నన్ను బాగు చేయడానికి, ఆయనతో నన్ను సావాసం జతపరిచి ఆయనతో కలిసి నేను జీవించడానికి, నాతో సావాసం చేయడానికి నా ప్రభు వచ్చాడు ఈ లోకానికి. నన్ను క్షమించి పరలోకం తీసుకెళ్తానికి కాదు, ఆయనలో ఏమైతే ఉందో అది నాకు నేర్పించడానికి, అది నేను తెలుసుకోవడానికి, నాతో చెప్పడానికి నా ప్రభు నాకు వచ్చాడు, నా కోసం వచ్చాడు ఈ భూమి మీద. ఇలా వ్యక్తిగతంగా ఎవరైనా మనం అడిగినప్పుడు నా ప్రభుతో నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడు, నా ప్రభుత్వ సావాసం కలిసిన తర్వాత నా మనస్తత్వంలో ఇది మారింది, నా జీవితంలో ఇది మార్చుకున్నాను. నా ప్రభు నాకు చెప్పాడు కాబట్టి దాన్ని నేను విడిచిపెట్టుకున్నాను. నా ప్రభుత్వం నేను కలిసి సావాసం చేసిన వలనే నేను దీన్ని తగ్గొట్టుకున్నాను, దీన్ని విడిచిపెట్టాను, దీన్ని వదులుకున్నాను. నా ప్రభుకి ఇష్టమైంది ఏదైనా నేను చేస్తాను తప్ప నా ప్రభుకి అయిష్టమైంది ఏది కూడా నేను చేయను. ఎందుకంటే ఇది నా ప్రభుకి నచ్చలా, నేను దీన్ని విడిచిపెట్టుకున్నాను. ఒక భార్య ఏం చేస్తుంది? తనకు నచ్చింది ఏదైనా వండి పెడతారా? భర్తకి వండి పెట్టదు. తనకు నచ్చిందే వండి పెడతారు, నచ్చింది ఏది కూడా భర్త పెట్టదు. ఎంత బాధపడినా, ఎంత కష్టమైనా ఆ భర్త కోసం ఏదో రకంగా వండి పెట్టాలని తపన పడుతూ ఉంటుంది తప్ప తన సుఖం కోసము, తన సంతోషం కోసము ఏదో ఒకటి అయిపోవడం తింటాడులే అన్న దృష్టితో తను చేయదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుడి కోసం ఏదో రకంగా జీవిస్తున్నామని కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు నాకు ఏం చెప్తున్నాడో అది నేను తెలుసుకోవాలి, అది నేను పట్టుకోవాలి, ఆ ప్రకారం నేను జీవించాలి. అది దేవుడు మనకెందుకు, చాలామంది కూడా బాబోయ్ ఆ సంఘంలోకి వెళ్తేనే నాకే చెప్పినట్టు ఉంటుంది, ఆ మాట అలా ఉంటాయి అంట. నిజమే, అది మనకే చెప్తున్నాడు దేవుడు, అందరికీ కాదు. మనం శిష్యుల సాహసంలో ఉన్నాం కాబట్టి మనం దేన్ని విడిచిపెట్టుకోవాలో, దేన్ని వదులుకోవాలో, దేనికోసం జీవించాలో, అసలు మనం ఎవరి కోసం జీవించాలో అని దేవుడు మన కోసమే మాట్లాడుతున్నాడు. అని ఆ ఆశ ఎవరికి ఉండాలి? ఎవరైతే ఆత్మీయంగా నేను ఎదగాలనే ఆశ ఉంటారో వాళ్ళకి. ఇది నాకే, నేను మర్చిపోయాను, నాకు జ్ఞాపకంగా ఉంటే నా ప్రభుకి నా పట్ల ఎంతో ప్రేమ కలిగి నాకు మళ్ళీ గుర్తు చేశాను, నేను మార్చుకోవాలి. వ్యక్తిగతంగా మనం దేవుడితో సావాసం కలిగి ఉండాలంటే, వ్యక్తిగత సావాసం లేనప్పుడు మనం అన్నీ కూడా నామకార్థంగా అందరిలాగా మనం కూడా వెళ్ళినట్టు ఉంటాం. మన వెళ్తున్నాం, దేవుడు ఎవరో తెలియదు. యేసుప్రభు దేవుడు, ఆ పరలోక తండ్రి నన్ను ఆ పరలోకంలో చేర్చుకుంటాడు. ఇవి ఎవరెవరో మనకు చెప్పిన మాటలు పెట్టి, ఎవరెవరో మనకు బోధించిన బోధనలు పెట్టి, టీవీలో వచ్చే మాటలు పెట్టి, సాగు చెప్పిన మాట పెట్టి, మన సాగు చెప్పిన మాట పెట్టి మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. కానీ నిజమైన వ్యక్తిగత జీవితంలో దేవుడితో మన సమాసం ఎంతవరకు ఉన్నదన్నది మనమే చూసుకోవాలి. అసలు ప్రభు నన్ను లెక్కొడుతున్నాడు ఆ టైంలో. ఒక వ్యక్తి ప్రేమలో పడినప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఆ ప్రియుల కోసం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఆ పిల్లలు ఏం చేస్తూ ఉంటుంది? ఫోను తలపాల మీద పెట్టుకుని పడుకున్నట్టుగా నడుస్తూ ఉంటుంది ఆ పిల్ల. ఎప్పుడు ఫోన్ చేస్తాడో నేను ఆ ఫోన్ తీయాలి, నేను మాట్లాడుకోవాలి. అలాగే ప్రభు పిలుపు ఎప్పుడు వస్తుందా? ఆ పిలుపు నాతో నేను వినాలి, నా ప్రభు నాతో మాట్లాడతాడు. ఈ రాత్రి ఈ ఏకాంత సమయంలో నా ప్రభు నాతో మాట్లాడతాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరు ప్రశాంతంగా ఉంది, నా ప్రభు నా ప్రియుడు నాకు ఫోన్ చేస్తాడు, నా మాట ఆ స్వరం నాకు వస్తుంది, నేను వినాలి.
ఇది వ్యక్తిగత సంబంధం. ఏదోలే ఆధారం లేకపోతే భాషలు కొనుక్కోరు, ఎదుర్కొన్నాము చూసి విశ్వాసులు ఎంత రాదమ్మా అని అడుగుతారు, ఎల్లో చెత్త వదిలిపోతుంది. ఇది విశ్వాసుల యొక్క మనస్తత్వం. శిష్యత్వంలో ఉన్న యొక్క మనస్తత్వంలో ఉంటుందంటే దేవునికి నాకు సావాసం ఉండాలి, నాకు ఒక జత ఉండాలి. ఒక జత లేకపోతే నేను ఎలాగా నొక్కని ఎక్కడికి వెళ్తానో వెళ్ళలేను. నాకు కూడా నా ప్రభు రావాలి. నేను బండి తోలుతున్నానా, నా ప్రభు నాతో కూర్చోవాలి. నేను బస్సులో వెళ్తున్నానా, నా ప్రభు పక్క సీట్లో కూర్చోవాలి. నేను నడిచి వెళ్తున్నానా, నాతో కలిసి నడవాలి నా ప్రభు. ఇది తప్పన ఈ కలిసి జీవితం జీవించడమే అన్ని. మనం వ్యక్తిగతంగా దేవుడిని కలుసుకోవడం, వ్యక్తిగతంగా దేవుడితో సంభాషణ, దేవుడితో మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఫస్ట్ దేవుడు నుంచి నా నుంచి కోరుకునేది అది. పిలిపిలికి రాసిన పత్రిక 180 పేజీ నెంబర్ 180 పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 కలిపిన చదవండి. చాలు. దీనికోసం ఈ జీవితం ఇలా పునరుద్ధాన జీవితం, ఆయన మరణం గురించి తెలుసుకుని ఆ ప్రకారంగా తను చంపుకోవడానికి పౌలు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తాను ప్రతి విషయాన్ని కూడా పెంటగాయించుకున్నాడో, ఈ లోక సంబంధమైన దాన్ని ప్రతిదాన్ని కూడా పెంటగాయించుకుని తన జీవితం, తన పౌరసత్వం సమస్తం ప్రభు కోసం, ఆ పరలోక తండ్రి కోసం జీవితాన్ని తీర్మానించుకున్నాడో, అప్పుడు ఆయన రాసిన ఈ యొక్క గ్రంథంలో, ఆ యొక్క పత్రికల్లో కానీ అపొస్తలుల కార్యాల్లో కానీ ఆయన రాసిన మాటలను పెట్టి ఇవాళ మనం ఆ ప్రకారంగా జీవితాన్ని మనం ఎలా ఆశపడుతున్నాం, ఆయన ఆ పునరుద్ధాన శక్తిని పొందిన మాలని, దేవుని మరణం గురించి ఆయన మరణానికి ఇష్టపడినందుకు నేను కూడా అలా మరణించడానికి కూడా నేను వెనకాలను తీర్మానించుకున్న దాన్ని బట్టి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఒక దాన్ని లోకంలో ఉన్నదాన్ని మనం పెంటగా ఎంచుకుందామని తీర్మానించుకున్నప్పుడు అసలు ఫస్ట్ మనకు ఆశ ఉండదు, ఆశ ఉండదు, కోరికలు ఉండవు, అలాగని స్వార్థం ఉండదు, వ్యక్తిగతంగా భేదాలు ఉండవు. ఎందుకంటే ఇదైతే నాకు అవసరంలా, నేను మీతో పాటు నేను బతుకుతున్నా, నేను రోజులకి ఉంటానో తెలియదు, నా ప్రభు సంబంధించినప్పుడు నా ప్రియుడు నన్ను చూసిపోతాడు, నా నిశ్చితాత్మ అయింది కాబట్టి నా వివాహం అయినప్పుడు నా ప్రభు నన్ను చూసిపోతాడు. ఇది నాకు అవసరం లేనిది. ఒక కోరిక కానీ, ఒక ఆశ కానీ, ఒక ద్వేషం కానీ, ఒక కపటం కానీ, మోసం కానీ, ఇటువంటి ఏవి కూడా ఆ వ్యక్తిత్వంలోకి రావు. ఎప్పుడైతే ఆ ప్రభువులాగా ఆ దాహం మనలో ఉందో ఇవన్నీ కూడా మనకు దూరం అయిపోతాయి. లోక సంబంధమైన దేని గురించి కూడా మనం ఆశించం, లోక సంబంధమైన దాని గురించి దేని గురించి కూడా మనం చింతించం. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిమే కానీ, ఒక వస్తువుమే కానీ, ఒక వ్యాపారమే కానీ, దేని మీదైనా సరే దాని నుంచి వచ్చే ప్రతిఫలం మనం ముందుగానే ఆశించామా, అది దక్కనప్పుడు మనకు దుఃఖం వస్తుంది. అందుకే దేని మీద మనకు ఆశ ఉండకూడదు. చేస్తున్నాం, రోజు గడుపుతుంది, నా రోజులు నేను లెక్కెట్టుకోవాలి, నా బతుకులకు నేను చేస్తున్నాను, కానీ అది నాకు శాశ్వతం కాదు. నా ప్రభు కోసం నేను రోజులు లెక్కెట్టుకోవాలి, నా రోజులు గడుపుకుంటా నేను చేయాలి. ఎందుకంటే నా ప్రియుడు నన్ను ఎప్పుడైనా తీసుకుపోతాడు. ఈ రోజులు, ఈ భూమి, ఇవన్నీ నాకు శాశ్వతం కాదు. ఇలాంటి మనస్తత్వంతో మనం జీవించాలి. ఇలాంటి మనస్తత్వంతో జీవిస్తే ఎప్పుడు కూడా మనం ఆ మనస్తత్వం మనం కలిగి ఉండాలంటే, ఎప్పుడు ప్రభు ఆయన వాక్యం ఏమని మనం బోధిస్తుందో, ఏ ప్రకారంగా మనం దాన్ని వింటున్నామో, ఏ ప్రకారంగా మనం నడుచుకోవాలో మనకు ఒక ఆలోచన ఉండాలి.
వాళ్ళ దేవుడు నాతో ఇది మాట్లాడాడు కాబట్టి ఈ ప్రకారంగా నేను జీవించాలి, ఈ ప్రకారంగా నేను నడుచుకోవాలి, ఈ ప్రకారంగా నేను మార్చుకోవాలి. ఇలా అయితేనే నా ప్రభుకి నాకు వ్యక్తిగత సావాసం కలిగి ఉంటుంది అనే ఒక సంభాషణ మనలో ఉండాలి. ఒక ఆలోచన, ఒక తీర్మానం, ఒక నిదర్శన మనం స్పష్టంగా ఉండాలి. లేకపోతే రోజులు గడుపుకుంటున్నాం, ఏదో ఇంకెలా పోతాం, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, దేవుడు ఏదో ఉన్నాంలే అనుకునే జీవితంలో మనం జీవిస్తే మనం యథార్థంగా మనం జీవించిన వాళ్ళం కాలేదు. పౌలు అలా అనుకోవాలి. పౌలు ఎప్పటికప్పుడు తను సరిచేసుకుంటూ తన జీవితంలో సమస్తమును దేన్ని కూడా తన దగ్గర తీర్చుకోవాలి, దేన్ని కూడా తను దోసుకోవాలి, సమస్తమును విడిచిపెట్టుకున్నాడు. బంధుమిత్రులు కానీ, స్నేహబంధాలు కానీ, తన కష్టపడ్డ కష్టాచితాన్ని కూడా తన ఆఖరి గడిలో తన బలగాలు పుట్టి సంఘాన్ని పోషించుకుంటూ తను బతికాడు. పౌల ఆశంతా ఎక్కడ ఉంది? ప్రభువుతో సామస్యం తెగకుండా కాపాడుకుంటాం కానీ ఆ దేవుడితో సంబంధం తెగిపోకుండా విడిపోకుండా ఉండడానికి ఆశ ఉంటుంది. అలాంటి ఆశ కలిగి ఉండాలి. అలాంటి ఆశ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన బాధ దగ్గర కూర్చుని ఆయన ఏం చెబుతున్నాడో అది మనం వినాలి. ఆ ఆలోచన, ఆ ఆశ, నేను నా ప్రభు మాట నేను వినాలి, ఏమైనా నా చెవులు పడాలి, నేను దాని ప్రకారం నేను జీవించాలి, ఆ మాట నేను పట్టుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయం పేజీ నెంబర్ 62, పేజీ నెంబర్ 62, లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరి ఏమెంచుకుంది? ఉత్తమమైంది. ఏది ఉత్తమమైంది? దేవుని మాటకు లోబడి నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడనే ఆశ. రేపు వస్తాయి ఈ క్రిస్మస్ ఒకటి, జనవరి ఫస్ట్ ఒకటి వస్తుంది. ఈ జనవరి ఫస్ట్, క్రిస్మస్ ఈ సందర్భాల్లో ఎవరికన్నా ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇచ్చేసేస్తాను, నేను వచ్చేసేవాడు, ఏదోటి చేసేవాడు. దేవుని కోసం చేసేవాడు అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు, కానీ దేవునితో జీవించాలనుకునే అతి తక్కువ మంది ఉంటారు. దేవుడు పని చేసేవాడు బోల్డ్ మంది ఉంటారు. కానుక మందిరం తొడవాలని, మందిరం కడగాలని, పెయింట్ వేయాలని, లేకపోతే చికెన్ తేవాలని, మటన్ తేవాలని, పెరుగు బకెట్లు, స్వీట్, రకరకాలు వచ్చేస్తాయి. కానీ అసలు ప్రభువుని నాకు అడిగాడా? ప్రభుతో నీకు ఆ సంభాషణ ఉందా? వ్యక్తిగతంగా ప్రభువు నువ్వు అడిగావా? నన్ను ఏం చెప్పమంటావు ప్రభు అని? మరి ఇప్పుడు ఎందుకన్నాడు ఆ మాట వచ్చి, ప్రభా నేను విస్తారమైన పనులు పెట్టుకుంటే నా సహోదరు వచ్చి నీ పాదాలుగా ఇక్కడ కూర్చుంది, నువ్వు చెప్పే మాటలు ఆగుతుంది, కానీ నేను అంత విస్తారమైన పనులు పెట్టినాను ప్రభా అని అడిగినప్పుడు, మరి మాతో చేసే పని కూడా తప్పు కాదు, అది తప్పని చెప్తున్నా. అది అయ్యో చావుని పెట్టుకోవాలి, ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు, ప్రభువు పెట్టాలి అని తప్పనిగానే చేస్తుంది. కానీ ఫస్ట్ ఏం కావాలి? దేవుని మాట కావాలి. దేవుడు నిన్ను అడిగాడా? నిన్న చేయమన్నాడా? చెయ్యి. దేవుడు నీకు చెప్పాడా? చెయ్యి. కానీ ఫస్ట్ దేవుడు మాట వినే శక్తిలో ఉండాలి. దేవుడితో కలిసి మనం నడుచుకునే, దేవుడితో కూర్చుని ఆ మాట వినే ఆలోచన కలిగి ఉండాలి. ఆ మాట ప్రకారం జీవించేసే ఒక సంకల్పం కలిగి ఉండాలి. ఆ మాటలు మనం లోబడి మనస్తత్వం కలిగి ఉండాలి. రకరకాల దండలతోనూ, పువ్వులతోనూ అలంకరించేస్తారు, లైటింగ్లతో. పనులు చేసేవాళ్ళు బాగా మంది ఉంటారు, కానీ దేవుడితో సావాసం కలిగి ఉండే వాళ్ళే అతి తక్కువ మంది ఉంటారు. దేవుడు కృపను పెట్టి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇవాళ అడుగుల్లో అనేక మంది సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో కూడా శిష్యత్వం గురించి కానీ, శిశత్వం గురించి కానీ చాలామంది తెలిసే ఉండకపోవచ్చు.
కానీ దేవుడు ఆయన ప్రేమను పెట్టి మనం ఇంకా ఆయన బోధిస్తూ ఆయన మనం నేర్పిస్తూ మనం నడిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తిగత సహవాసంలో మనం కలిగి ఉండాలి. వ్యక్తిగత సహవాసం లేకపోతే దేవునికి మనకి సంబంధం లేకపోతే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనకి అర్థం కాదు. మనం ఆరాధించే ఆరాధన ఆ అర్పణ ఎవరికి ఏ విధంగా అర్పిస్తున్నామో మనకు తెలియదు. ఫస్ట్ మనం దేవుడి మాట ఆలకించాలి, ఆ ప్రభు మాట వినాలి. మనం వినకపోతే దేవుడితో సహవాసం లేకపోతే నువ్వు ఎవరు పెడతావు, నువ్వు ఏమవుతుంది? నువ్వు ఏదైనా పెట్టాలనుకున్నావు, ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తిని మనకి ఎవరు వచ్చినప్పుడు అనేక మంది వస్తారు. మాది షాపు దగ్గరికి అనేక మంది వస్తారు. టీ ప్లాస్లో ఉంటుంది, అందరినీ టీ తాగుతామని అడుగుతామా? అడగం. ఎవరిని అడుగుతాం? నాకు ప్రేమగా ఉన్న అడుగుతాను, నా స్నేహితులతోనే అడుగుతాను. టీ తాగాలంటే ఎందుకు? వాళ్ళు నా బంధువులు, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు. అలాగే మనం కూడా ఆ ప్రభుకి మనం ఇచ్చేది ఆ ప్రభు మన స్నేహితుడిగా కానీ, ఒక సహోదరుడిగా కానీ, ఒక తండ్రిగా కానీ మనకు తెలియనప్పుడు మనం ఏమని పెడుతున్నాం? ఎవరు వాడు ఇలా దేవుడిని ఎలా ఆరాధించారు, మనం కూడా ఇలా ఆరాధించాలి. దేవుడి కోసం ఈ పాటలు పాడి ఆరాధన అన్నారు, అలా మనం చేయాలి. దేవుడి కోసం చేస్తే ఇది ఆరాధన అవుతుంది, ఈ కష్టపడి ఈ పని చేస్తుంది, ఇది ఆరాధన అవుతుంది. ఇలాగ మనిషికి ఎవరు నచ్చే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనకు అలా కాదు. దేవుడు మనకి ఇంకా లోతుగా చెప్తున్నాడు, మనం ఇంకా ముందుకు సాగిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా దేవుడితో మనం ఎంతవరకు సమాసం ఉన్నామో ఇంకా ముందుకు కొనసాగుతాం. మనం నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా మనం ఇంకా ముందుకు కొనసాగాలి, ఇంకా ముందుకు నడవాలి. మన నడక వెనక్కి చూసుకుంటే మన నడక ఎక్కడ ఉంది? 3వ వంతు కూడా మనం నడవాలి. ఇంకా చాలా ప్రయాణం ఉంది మనకు. ఆ ప్రయాణం కొనసాగే వరకు దేవుడిని మన ఆయుష్కాలం పొడిగించమని మనం దేవుడిని బతిమాలుకుంటూ ఆ ప్రయాణంలో మనం కొనసాగడానికి మనం ముందుకు సాగాలి. దేవుడి మాట ఎప్పుడైతే దేవుడి చెప్తే మనం వినాలని ఆశ కలిగి ఉన్నారో ఆ వినడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు నీతో నాతో మాట్లాడటానికి. కానీ ఆ వినబుద్ధి పుట్టించే దేవుడిని మనం వేడుకోవాలి. ఆ మాట, ఆయన మాట మనం వినబుద్ధి పుట్టించే మాట వినడానికి ఆ దేవునికి కరిగిరి పడేలాగా మనం వేడుకోవాలి. ప్రభువా, నీ మాట ఈ ఉదయకాల సమయంలో నీ మాట నాకు వినబుద్ధి పుట్టించు. ఆయన వినబుద్ధి పుట్టిస్తేనే కానీ అందరూ ఆ స్వరం వెళ్ళలేదు. అందరూ ఆ మాట వేపుబడి లెగరు. ఆ స్వరం ఇన్ని అలవాటు పడిన వాళ్ళే వాళ్ళు ఎప్పుడు మెలుగుతే అప్పుడు నా ప్రభువులే కొట్టాడని వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఆ యొక్క మెలుగు కలిగినప్పుడు అప్పుడు వేసి చెప్పు ప్రభు అని అంటూ ఉంటారు. నువ్వు చెప్పు ప్రభు అంటూ ఉంటారు. మనం కూడా ఎప్పుడైతే మనకు ఆలోచన వచ్చిందో, నెదుట్లో మెలుగు వచ్చిందో, నా ప్రభు నాకు గుర్తు చేశాడు, నా ప్రభు నాతో మాట్లాడుతూ ఇష్టపడి వచ్చాడు, నా ప్రభు నన్ను సిద్ధపరచమంటున్నాడు, ప్రభు నేను కూర్చుంటాను, నువ్వు చెప్పు అని ఆ మరియలాగా మనం కూడా పాదాలను కూర్చోవాలి. ఆ మరియమ్మ ఉత్తమమైన అయింది, ఆమె దగ్గర నుంచి ఎవరు తీయలేరు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వినగలుగుతున్నావో ఆ మాటలు నుంచి ఎవరు తీయలేరు. వ్యర్థమైన మాట్లాడి ఇలా వస్తా అలా పోతాయి, అన్ని నిజంగా మనలో అది వ్యర్థంగా మనం మాట్లాడతాం, వ్యర్థంగానే పోతాయి. కానీ దేవుడు పలికిన మాట అయితే మన హృదయం నుంచి పోవు. ఎవరైతే ఆత్మతో నింపబడి ఉంటారో ఆ మాట వినడానికి వాళ్ళకే ఆసక్తి ఉంటుంది, అందరికీ ఉండదు. ఎవరైతే దేవుని మాట నేను వినాలి, దేవుడు మాట్లాడుతున్నాడు నేను వినాలి అని ఆశ కలిగి ఉంటారో వాళ్ళే మెరుగు కలిగి ఉంటారు. వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళే, దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళే ఆ మాటలు వినగలుగుతారు. అలా అందరూ వినలేదు. కాబట్టి దేవుడు మనకు అవకాశం కల్పించాడు. అందుని బట్టి దేవుడు మనం అంతేనా స్తుతించాలి. యెషయా గ్రంథం 612 యెషయా గ్రంథం 50వ అధ్యాయం పేజీ నెంబర్ 612 50వ అధ్యాయం 4వ వచనం. చాలు. ఆత్మతో నింపబడిన వారి మాట ఎలా ఉంటుంది?
వాళ్ళ ఆపదలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి వాళ్ళకి ఓదార్పు, ఉత్సాహాన్ని ఇచ్చే మాట, ఊరటనిచ్చే మాట. ఆ మాట ఎంత ఆసక్తితో, ఎంత మనకు ఆదరణ ఉంటుందో అర్థమవుతుందా? దేవుడు మన కష్టంలో ఉన్నప్పుడు ఆయన వాక్యంలో ఏదో ఒక మాట, మనం ఓదార్చే మాట మనతో పలుకుతున్నాడు. కానీ మనమే గ్రహించట్లా, మనమే వినబుద్ధి కావట్లా. మనకు ఒక బాధ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఆ సిచ్యువేషన్ని, ఆ సమయాన్ని బట్టి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ వినబుద్ధి పుట్టించే మనస్తత్వం ప్రభువుని మనం అడగాలి. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీ మాట వినబుద్ధి పుట్టించు. ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఈ మాట వినడానికి యేసు ప్రభు ఏకాంతంగా తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. తండ్రితో ఆ మాటలు విని సమస్తము తండ్రి చెప్పులన్నీ ఆలోచించి తర్వాతే బయటకు వచ్చాం. మనం ఆయన శిష్యులు, మనం కూడా దేవుని స్వరం వినబుద్ధి పుట్టించుకునేలాగా దేవుడిని మనం గోచాడాలి, దేవుడిని ప్రార్థించుకోవాలి, దేవుడిని మనం అడగాలి. ప్రభువా, నీ మాటలు వినపడలేదంటే మనం ఎక్కడో కష్టం తెలిపోయింది, నీ స్వరం ఇంట్లో వినపడతలేదు నాకు. ప్రభువా, నన్ను రక్షించు, దాని నుంచి నన్ను విడిపించు. ఉదయకాలంలో నీ మాట నాకు వినబుద్ధి పుట్టించు. నీ శిష్యుడికి తగిన నోరు, శిష్యుడికి ఎటువంటి నోరు ఉండాలి? నువ్వు పలికే మాట్లాడి ఆదరణగా ఉండాలి. అవతల వ్యక్తిలో లేనిపోయిన ఒక ఆశ పుట్టించాలి. ఓ నిజమే, ఇక్కడ దేవుడు సత్యమైన దేవుడే. నిజంగా ఆ సన్నిధికి వెళ్తే ఆయనతో నాలుగు మాటలు కలుసుకుని ఆ మాటలు నాకు వెళ్తే నెమ్మదిగా ఉంటుంది. ఆ దేవుడు మాట్లాడే మాటలు నాకు నెమ్మది ఉంది. నేను ఎంతో సంపాదించుకున్నాను, కానీ నాకు ఎప్పుడు కూడా ఇలాంటి మనశ్శాంతిగా లేదు. ఈ 2 వారాలు, ఈ 3 వారాల్లో నా మనశ్శాంతి కలిగింది. అలాంటి మాట ఉండాలన్నమాట. దేవుడిని మనం ఆత్మతో నింపమని అడగాలి. దేవుని ఆత్మ మనలో నింపుకున్నప్పుడు, దేవుని ఆత్మతో మనం కొనసాగలేనప్పుడు వ్యక్తిగత సంబంధం మనకు కలవదు. ఎందుకంటే అపవాది మనల్ని దేవుడితో వ్యక్తిగత సంబంధంగా జీవించనివ్వడం. మనం ఉదయకాలంలో దేవుని మాట స్వరం వినపడే ఆలోచన ఉండాలి. ఎప్పుడు కూడా ఆ స్వరం అలా వింటూ అలవాటు చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని స్వరం మనం వింటూ ఉన్నప్పుడు, మనకు ఏ సమస్యలో, ఏ ఇబ్బందులో, ఏది ఎక్కడ ఎప్పుడు అవసరమో ఆ ఎక్కడ కొద్ది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రతిసారి కూడా ఆయనకి ఎప్పుడు ఏదో అవసరం చెప్పడు, ఏకాంతంగా వెళ్ళడం, తండ్రితో మాట్లాడుకోవడం, ఆ తండ్రి చెప్పిన మాట వినడం, ఆయన జీవితాన్ని అలా కొనసాగించాలి. ఇంతవరకు మనం ఎవరైనా యుద్ధంగా జీవించామేమో, ఇంతవరకు మనం దేవుడి మాట ఇవి అన్నట్టుగా ఊరుకున్నామేమో. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను గ్రహింపు మనం తెచ్చుకుని దాన్ని సరిచేసుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. ఆ మనస్తత్వంలో మనం జీవిద్దాం. మళ్ళీ జనవరి 1 వచ్చేస్తుంది, మళ్ళీ సంవత్సరం వెళ్ళిపోయింది, 24 వెళ్ళిపోయి 25 వచ్చేస్తున్నాయి. రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనలో ఎటువంటి మనస్తత్వాలు, దేవుడితో ఐక్యత కలిగి లేకపోతాం, దేవుడితో అన్నింటి సావాసం కలిగి లేకపోతాం, మనం ఎంత నష్టపోతున్నాం. దేవుడు ఈ మధ్యకాలంలో ఇన్ని రకాలుగా మనతో మాట్లాడుతున్నాడు. అవన్నీ మనం గ్రహించుకోవాలి. వేట్లు మనం విడిచిపెట్టుకోవాలో, ఎక్కడెక్కడ మనం తగ్గొట్టుకోవాలో. స్నేహబంధాలు కావచ్చు, రక్తబీతి కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, బంధుబీతి కావచ్చు, ఏదైనా సరే దేవుని పనికి కానీ, దేవుని యొక్క సంవత్సరానికి కానీ మనకు ఏదైతే ఆరోగ్యంగా ఉందో దాన్ని మనం తగ్గొట్టుకుంటూ ఉంటాం. తెప్పు చేసుకుందాం. ఎప్పుడైతే ఎటువంటి స్వభావం, ఎటువంటి మనస్తత్వంలో మనం ఉన్నామో, దేవుని మాట ఆలకించడానికి మనం సిద్ధంగా ఉన్నామో, దేవుడి స్వరం రాత్రులు కూడా వినబుద్ధి పుట్టిస్తాడు. దేవుడు రాత్రులు కూడా వినబుద్ధి పుట్టిస్తాడు. దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 245 పాత నిబంధన, మొదటి సమూయేలు గ్రంథం 245 3వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం.
పిలిచి ఆ, ఆ రీతిగా ఆ, సమూయేలు అని పిలువగా ఆ, సమూయేలు ఆ. ఈ దాసుడు ఆలకించున్నాడు ఆ. ఏమని చాలు. నిన్ను కూడా దేవుడు అనేక సార్లు పిలుచుంటాడు. మళ్ళీ కూడా దేవుడు నెలలో అనేకమైన సార్లు పిలుచుంటాడు. మన అజ్ఞాన స్థితి వల్ల, మన ఒళ్ళు బద్ధకం వల్ల, మన చెవులు మందం వల్ల ఆ స్వరం మనం విన్నట్టుగా మన బద్ధకం తీర్చుకోవడానికి కొడుకుని ఉండవచ్చు. కానీ అలా కాదు. దేవుడు ఎప్పుడూ నీతో నాతో మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు గెలమంతా ఎప్పుడు మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధపడి ఉండాలి. నా తండ్రి నాతో నా ప్రభు నాతో మాట్లాడతాడు. నా ప్రభు నాతో నా కోసం వేచి ఉంటున్నాడు. నేనే నా ఇష్టానుసారంగా నేను జీవించి నా సమయం ఉన్నప్పుడు మాత్రం నేను వస్తున్నాను. కానీ అలా కాదు. నా ప్రభు నాకన్నా ముందుగా వచ్చి చిత్తపడి కూర్చుని ఉన్నాడు. నా ప్రభు ఆయన యొక్క సన్నిధిలో నాకన్నా ముందు వచ్చి ఆయన కూర్చుని ఉన్నాడు. నేనే వెళ్దాములే వద్దాములే. ఆ స్వామిని ఎందుకు పిలిచాడు? సమయాలు ముందు నుంచి కూడా ఆ గురువు దగ్గర ఆ దేవుడు మాటలతో ఆసక్తి కలిగి వినడానికి ఆశ పుట్టించాడు దేవుడు. ఆ స్వామికి ఆ ఆశ పుట్టించాడు. ఆ ఆశ పుట్టడం వల్ల ఎప్పటికప్పుడు దేవుడి స్వరం వినడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడి స్వరం అన్నిసార్లు విన్నాడు. 2 సార్లు పిలిచినప్పుడు ఎలా పిలిచాడు? ఏలేని పిలిచినట్టుగా అనిపించింది. వెళ్ళి అడిగాడు, సరే ఈసారి అయితే నువ్వు చిత్తం ప్రభావం నీ దాసుని ఆలకిస్తున్నాను చెప్పు. అలాంటి మనసు కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన. ఆ ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపుకి మనం స్పందించి లేచి కూర్చుని ప్రభా నీ దాసుని నాతో మాట్లాడు ప్రభా. తండ్రి నాకు 4 నెలలు నా మనోనే తొలగించావు ప్రభా. నీ మాట్లాడాలని ఆశ కలిగి ఉంది. ఆ స్వరం నాకు వినిపించు తండ్రి. నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నా చెప్పు ప్రభా, నేను వింటాను అని ఆశ కలిగి ఉన్నాను. అలాంటి ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు సమస్తమును మనకు నేర్పిస్తాడు. అన్ని విషయాల్లో పూర్తిగా దేవుడిని మనం ఆధారపడి నిర్లక్ష్యం చేయకుండా ఆయన మాటకు మనం లోబడి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు దేని గురించి మనం అడగాలో సమస్తము ప్రతి దానికి నీకు సమాధానం ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుడిని మనం స్తుతించి కనబరుస్తున్నాం. మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవునికి మనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం ఉన్నది అనే దాన్ని మనం తెలుసుకుని ఆ ప్రకారం మనం జీవించడమే దేవునికి ఇష్టమైన ఆరాధన. దాని గురించి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. నా ప్రభు ఎప్పుడు పిలిచినప్పుడు నేను వెళ్ళిపోతా సిద్ధంగా ఉన్నానా? నా ప్రభు మాట వినడానికి నేను సిద్ధంగా ఉన్నానా? లేకపోతే నా వ్యాపారం చూసుకుంటాను, నా కొట్టు చూసుకుంటా, లేకపోతే నా కూలి పని చూసుకుంటాను, ఇలా నా పనులతో నేను నిమగ్నమై ఉన్నానా? నా తండ్రి పిలుపు కోసం నేను సిద్ధంగా ఉన్నానా? నేను నా ఇష్టానుసారం నేను జీవితాన్ని చేసుకున్నానా అని మనం ఎవరి కాలం తోపేసుకోవాలి. అది సరి చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించుకుని మనమే దాన్ని సరి చేసుకోవాలి. దేవుడి పిలుపుకి మనం లోబడాలి. మరి ఆ పిలుపు లోబడి మాలనే కదా మరి ఉత్తమమైంది ఎందుకున్నది. ఆమె దగ్గర నుంచి ఎవరు తీయలేదు. అలాగే ప్రభు కూడా నీతో నాతో మాట్లాడిన మాట మనలో ఒకసారి అది ముద్రపడిందా, ఆ మాట నీ నుంచి నా నుంచి ఎవరు తీయలేదు. దేవుడు నీకు నాకు ఏదైతే అప్పు చెప్పాడో, ఏవైతే నీతో నాతో మాట్లాడాడో, ఎవరికి తగినట్టుగా వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, అప్పుడు దేవుడు ప్రతి విషయాల్లో కూడా ఆయన స్పందించుకుంటాడు. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.